కంపౌండ్ అంతా కూడా నిలిచిపోయారు చక్కగా సోల్జర్స్ మాదిరి గోపికలు. All gopikas are waiting all around. ఎక్కడపోతాడో అతన్ని కనిపెట్టాలి అని. They wanted to find out where he would go. కృష్ణుడు అప్పుడు ఏం చేశాడు? ఉట్టిపైన ఉన్నటువంటి పాలంతా కింద పోశాడు. And then it was Krishna who was just pouring down the whole of the milk on the ground. ఆ యొక్క పాల లోపల రెండు పాదములు చక్కగా బాగా మెత్తగా తడుపుతూ వచ్చాడు. And then he made both of his feet wet by this milk over there. ఈ దృశ్యాన్ని చూచారు. The scene was noticed. అందరూ అతను తరుముకుంటూ వచ్చారు. All started hunting, running up. తరుముకుంటూ వచ్చినప్పటికీ ఎక్కడ పరిగెత్తాడో పోయి ఎవరికి తెలియదు. Where he ran, nobody could know. కడపటికి ఆ పాదముల యొక్క ప్రింట్ ను ఆధారం చేసుకుని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ పోయారు. Ultimately, basing on the footprints of Krishna, they could know where he is. అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది. That then they could have wisdom. Gopika, మీరు నా పాదములను ఆశ్రయించండి, అప్పుడు నేను మీకు చిక్కుతాను. he said, surrender to my feet, then you'll know me. నాట్ సరెండర్, Follow my footprints. ఫాలో మై. Follow my footprints. నా పాదముల యొక్క దీనిని ఆశ్రయించండి, You follow my footprints. అనుసరించండి, You follow. నేను చిక్కుతున్నాను Certainly. అనేటువంటి యొక్క బోధన చేసే నిమిత్తమై పాలలో తన పాదములంతా తడిపి చక్కగా ఆ ప్రింట్ అంతా చేసుకుంటూ వెళ్లిపోయాడు. In order to demonstrate and give this teaching.